ఆ రోజు అవధానం అయ్యాక నాకు కలిగిన అనుభూతి ఏమిటంటే ఆయన గానచరి. అదిరెన్ నాగఫణీంద్ర శర్మ రసరాగార్ద్రస్వరూపం అదే. అదిరెన్ అదిరెన్ నాగఫణీంద్ర శర్మ రసరాగార్ద్రస్వరూపం అదే. అది అదిరెన్ నాగఫణీంద్ర శర్మ నసరాగార్ద్రస్వరూపం అదే. హృదయోద్భూతమునైన గానచరితో హేలా విలాస ప్రభాస్పద లావణ్యయుత అప్సరో నటనయై. హేలా విలాస ప్రభాస్పద లావణ్యయుతాప్సరో నటనయై. సాహిత్య భూభాగమున్ కదలంబోక సాహిత్య భూభాగమున్ కదలంబోక సహస్ర భోగముల చక్కందాల్పగా శేషుడే. అవధానం చేస్తుంటే శేషుడికి కూడా భయమైంది. నా భూమండలం మొత్తం మీద సాహిత్యపరమైన భూభాగం కదిలిపోతుందేమో దీనికి అని. అందుకని ఆయన కూడా నాగఫణి శర్మ అవధానాన్ని చూసి ఆ గానచరికి ముగ్ధుడై ఎక్కడ భూమండలంలో సాహిత్యపరమైన భాగం కదిలిపోతుందో అని కాస్త చక్కగా 1000 పడగల మీద దాన్ని ధరించాల్సి వచ్చింది అని నాకు తోచినటువంటి భావంగా చెప్పాను. అది వారి గానచరి.